పొన్నియిన్ సెల్వం మూవీకి తమిళనాడులో అలానే ఓవర్సీస్ లో టికెట్ల బుకింగ్స్ పెరిగిపోయాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లోనే ఆ జోరు లేదు. నార్త్ లో ఇంత దూకుడు కనిపించట్లేదు. అయితే ఈ సినిమా ఏ మాత్రం అటు ఇటు అయినా నష్టపోయేది మణిరత్నం మాత్రమే కాదు, ముగ్గురు రాజులు కూడా. అది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పొన్నియిన్ సెల్వం తమిళనాడులో పండగ వాతావరణాన్ని సృష్టించింది. అక్కడ టికెట్లు హాట్ కేకులా బుక్ అయిపోతున్నాయి. తమిళనాడు అలానే ఓవర్సీస్ లో పొన్నియిన్ సెల్వం మానియా మొదలైంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో, నార్త్ ఇండియాలో పొన్నియిన్ సెల్వం ఆ స్థాయిలో అందరి అటెన్షన్ లాక్కోలేకపోయింది. అక్కడ అడ్వాన్స్ బుకింగ్ ఆశించినంత లేదు. పొన్నియిన్ సెల్వం పార్ట్ 1 హిట్ కాకపోతే పార్ట్ 2 విడుదల డైలమాలో పడుతుంది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కి పంచు పడుతుంది. అందుకే ఇది పక్కా హిట్ అవ్వటం తప్ప ఫిలిం టీమ్ కి మరో ఆప్షన్ లేదు. కానీ మణిరత్నం కంటే కూడా ఈ సినిమా హిట్ అవ్వటం ఇందులో హీరోలకు ఎంతో ఇంపార్టెంట్. కార్తీక్ కి వరుసగా ఫ్లాపులే పడుతున్నాయి. విక్రమ్ కూడా గత కొంతకాలంగా హిట్ ముఖం చూడలేదు. ఇక జయం రవికి తని ఒరువన్ తప్ప మరో హిట్ రాలేదు. అందుకే ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరోలకి పొన్నియిన్ సెల్వం హిట్ అవ్వటం చాలా ముఖ్యం. రెహమాన్ మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేసి చాలా కాలమైంది. అందుకే పొన్నియిన్ సెల్వం అనేది మణిరత్నం, రెహమాన్ తో పాటు కార్తీ, జయం రవి, విక్రమ్ ఫేట్ కూడా తేల్చబోతోంది.